హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు శీర్ష టాక్స్. మీషో గురించి వీడియోస్ తీయక చాలా రోజులు అవుతుంది కదా. సో మన కామెంట్ సెక్షన్ లో చాలా వరకు మీషో బిజినెస్ గురించి డౌట్స్ వస్తున్నాయి. సో ఆ డౌట్స్ అన్ని ఇప్పుడు నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియోస్ ఉన్నాయండి. కొంచెం టైం తీసుకొని వీడియోస్ వాచ్ చేయండి. మీకు వీడియోస్ అన్ని చూస్తేనే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. చాలా మంది వీడియోస్ చూడకుండా డైరెక్ట్ కాల్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తున్నారు. సో ఇలా చెయ్యకండి. ఫస్ట్ మీరు ఒక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి చూడండి అన్నా కానీ మళ్ళీ మళ్ళీ అవే డౌట్స్ కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను నేను వీడియో. ఫస్ట్ మీషో బిజినెస్ ప్రాఫిటా లాసా అనేది తెలుసుకుందాము. మీకు అందరికీ చెప్తూనే వస్తున్నాను, మీషో అంటే ఓన్లీ ప్రాఫిట్సే కాదు లాసెస్ కంపల్సరీ ఉంటాయి. అవి ఫేస్ చేస్తామంటేనే రండి అని చెప్పాను. మీషో బిజినెస్ లో ఫస్ట్ మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా చాలా మంది బ్యాంక్ డీటెయిల్స్ పెండింగ్ అని వస్తుంది అని అన్నారు. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు పెండింగ్ అని వస్తుందండి, మీరు డీటెయిల్స్ కరెక్ట్ గా ఇవ్వనప్పుడు మీ అడ్రస్, అలాగే మీ నేము అండ్ బ్యాంక్ అకౌంట్ నేము, పాన్ కార్డ్ లో ఉన్న నేము, సెల్లర్ అకౌంట్ నేము ఇవన్నీ కూడా సేమ్ ఉండాలి. అప్పుడే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీషో సెల్లర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ పెండింగ్ అవ్వవు. ఒకవేళ పెండింగ్ అని చూపించిందంటే మళ్ళీ దాన్ని రికవర్ చేయడానికి ఉండదండి, అంటే దాన్ని అప్డేట్ చేయడానికి ఉండదు. బ్యాంక్ అకౌంట్ ని ముందే చూసుకోండి, ఎందుకంటే అవే డీటెయిల్స్ తోని మళ్ళీ మీరు వేరే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. వేరే డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ న్యూ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ చాలా మంది ఇంకొక డౌట్ ఏం అడుగుతున్నారు, మాకు ఆల్రెడీ పాన్ కార్డ్ తో ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకొని ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ అయి ఉందండి, దానికి మేము జిఎస్టీ యాడ్ చేసుకోవచ్చా అని అంటున్నారు. అస్సలు యాడ్ చేసుకోలేరండి. మీరు జిఎస్టీ తీసుకున్నాక మళ్ళీ న్యూ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, న్యూ డీటెయిల్స్ ఇవ్వాలి. అలా అయితేనే మీకు జిఎస్టీతో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి కదా. నెక్స్ట్ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీరు ప్రోడక్ట్స్ బై చేసి పెట్టుంటారు కదా, ప్యాకింగ్ కవర్స్ కూడా బై చేయాలి. ప్యాకింగ్ కవర్స్ కూడా ఎక్కడ బై చేయాలి అని అడుగుతున్నారు. మీరు సెల్లర్ అకౌంట్ ఉంది కదా, సెల్లర్ అకౌంట్ ప్యానెల్లో మీకు ఉంటది బార్కోడెడ్ ప్యాకెట్స్ అని ఉంటది, బై బార్కోడెడ్ ప్యాకెట్స్ అని, అక్కడ నుంచి మీరు బై చేయండి. లేదా మీకు ఫ్లిప్కార్ట్ లో ఉంటాయి, అమెజాన్ లో ఉంటాయి, లేదా బేగం బజార్ ఉంటది కదా, బేగం బజార్ లో కూడా స్టోర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూడా మీరు బై చేయొచ్చు. ఒకవేళ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. ఓకే, మీకు ఇప్పుడు ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఓకే. అండ్ చాలా మందికి మేము బార్కోడ్ ప్యాకెట్స్ ఎందుకు యూజ్ చేయాలి అని కూడా అడుగుతున్నారు. బార్కోడ్ ప్యాకెట్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మీకు రిటర్న్స్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అలా క్లెయిమ్ కావాలి అంటే మీరు బార్కోడెడ్ ప్యాకెట్సే యూజ్ చేయాల్సి ఉండాలి. అలాగే మేము కార్డ్బోర్డ్ బాక్స్లో పంపించవచ్చా అని అంటున్నారు. పంపించవచ్చండి, నో ప్రాబ్లం. కానీ కస్టమర్కి డెలివరీ అయ్యేంత వరకు సేఫ్గా ఉంటుంది అనుకుంటేనే అది నేను రికమెండ్ చేస్తాను. కార్డ్బోర్డ్ బాక్స్లో ప్రోడక్ట్ కస్టమర్కి సెండ్ చేసినా కానీ మీరు దానికి బార్కోడ్ ప్యాకెట్ అయితే పెట్టండి. అది ఉంటేనే మీకు సేఫ్ అని నేను చెప్తాను. అలాగే మీకు ట్రాకింగ్ కూడా ఈజీ ఉంటుంది, ఎక్కడైనా మిస్ అయినా కానీ ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ అనేది. అండ్ ఇంకొకటి, కొరియర్ వాళ్ళు రావట్లేరు పికప్కి అని అంటున్నారండి. కొరియర్ వాళ్ళు ఎందుకు రారంటే వాళ్ళకి మ్యాన్ పవర్ లేకపోయి ఉండొచ్చు. అంటే మనకి మీషోతో కొన్ని కొరియర్ సర్వీసెస్ టైప్ అయి ఉంటాయని చెప్పాను కదా, షాడో ఫ్యాక్స్, డెలివరీ, ఎక్స్ప్రెస్ బీస్, ఇవన్నీ అంటే ఈ క్యాము, ఇవన్నీ కూడా మనకి మీషోతో టైప్ అయి ఉంటాయి. కొరియర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్. సో వాళ్ళు వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయొచ్చు. లేదు అంటే మీ నియర్ బై ఆఫీసెస్ ఏమన్నా ఉంటే మీరు వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. మీకు పెండింగ్ ఆర్డర్ అని చూపించగానే యాక్సెప్ట్ చేయగానే మీకు లేబుల్ డౌన్లోడ్ అవుతుంది కదా, ఆ లేబుల్ మీదనే ఉంటుంది మీకు ఏ కొరియర్ పార్ట్నర్ ఆ పార్సల్ని తీసుకెళ్తాడు అని. సో ఆ కొరియర్ పార్ట్నర్ని మీరు మీ దగ్గరలో ఉంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు రావట్లేరు, మాకు ఆర్డర్ ఉంది కదా, మీరు రిసీవ్ చేసుకోవాలి కదా అని అడగండి. వాళ్ళు ఒకవేళ ఓకే అని యాక్సెప్ట్ చేసి తీసుకుంటే ఓకే, లేకపోతే మీరు సెల్లర్ అకౌంట్లో సపోర్ట్కి వెళ్ళి టికెట్ రేస్ చేయండి. ఇంతకంటే వేరే సొల్యూషనే లేదండి. మీరు అండ్ ఇంకో చాలా మంది ఆర్డర్స్ వస్తాయా రావట్లేవా అని ఏవి పడితే అవే క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు. ఫ్రీగానే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏమైనా ఇంటర్నెట్ నుండి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు. అలా చేయకండి. అలా చేయడం వల్ల మీకు పెనాల్టీ పడుతుంది అండ్ మీకు మనీ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా చేయకుండా మీ దగ్గర స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే మీరు సెల్లర్ అకౌంట్ లో క్యాటలాగ్స్ అప్లోడ్ చేయండి. నేను మరీ చెప్తున్నాను. మెయిన్ గా ట్రెడ్ బ్యాంగిల్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ నుంచి
ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాగో చేసి పెట్టేస్తామని. కానీ అక్కడ ప్రోడక్ట్ రెడీగా ఉండట్లేదు, అప్పుడు మీకు పెనాల్టీ పడుతుంది, కట్ అవుతాయి మనీ. కొంచెం చూసుకోండి. అండ్ ఇవన్నీ అయిపోయాక మీకు రిటర్న్స్ అనేవి ఉంటాయండి. రిటర్న్స్ రాకుండా ఉంటేనే, అంటే మీరు కొరియర్ పార్ట్నర్కి ఇచ్చేస్తారు ఆర్డర్స్ వస్తే, వాళ్ళు తీసుకొని వెళ్తారు. అండ్ ఇక్కడ నుంచి మీకు రిటర్న్ రావచ్చు, ఆర్టీఓ రావచ్చు. ఆర్టీఓ అంటే మీకు ఛార్జెస్ ఏం కట్ అవ్వవు, మీకు నార్మల్గానే వచ్చేస్తుంది. మీరు ఏ ప్యాకెట్లో పంపిస్తారో ఆ ప్యాకెట్లోనే మీకు రిటర్న్ వచ్చేస్తుంది. కస్టమర్స్ ఆ డెలివరీ తీసుకోవడానికి రెడీగా లేనప్పుడు మీకు ఆర్టీఓ వస్తుంది. కానీ కస్టమర్స్ రెడీగా ఉండి తీసుకొని వాళ్ళకి నచ్చలేదు అని మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు మాత్రమే మీకు 162 నుంచి 165 రూపీస్ వరకు మీకు ఛార్జెస్ పడతాయి. ఈ ఛార్జెస్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మీ వెయిట్, అంటే మీ ప్రోడక్ట్ వెయిట్ అనేది 500 గ్రామ్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడే ఈ ఛార్జెస్ పడతాయి. 500 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వేరే ఛార్జెస్ పడతాయి. షిప్పింగ్ ఛార్జెస్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కనిపిస్తాయి. బిలో 100 ఉంటేనే మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేయమని చెప్పాను, అయినా కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. 250 నుంచి 1000 వరకు షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నా కానీ చూసుకోకుండా సడన్ గా దాన్ని సబ్మిట్ చేసేస్తున్నారు. క్యాటలాగ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అసలు అంత షిప్పింగ్ ఛార్జెస్ ఉంటే అసలు ఫస్ట్ ఆర్డర్సే రావు. మీకు చూసుకోండి. ఏంటి అంటే మీషో ప్రైస్ ఫైనల్ ప్రైస్ కాదు కదా, ఇక్కడ మళ్ళీ దానికి షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి కాబట్టి మన ప్రోడక్ట్ ఫైనల్ ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. సో షిప్పింగ్ ఛార్జెస్ చూసుకొని అప్లోడ్ చేయండి. అండ్ రిటర్న్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే లాస్ అనేది అవుతుంది. మీకు అది వర్కౌట్ అవుతానే మీరు మీషోలో కంటిన్యూ అవ్వండి. మీకు మీషో బిజినెస్ వర్కౌట్ అవ్వకపోతే కనుక వెంటనే స్కిప్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో ఓన్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒక సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ క్రియేట్ చేసుకొని డైలీ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చెయ్యండి. అలాగే చాలా మంది తొందరపడి మీషోలో తొందరగా ఆర్డర్స్ వస్తాయి కదా అని ఎంత పడితే అంత ప్రైజెస్ పెట్టి అండ్ రిటర్న్స్ వస్తున్నాయి అని డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే బిజినెస్ ని కంటిన్యూ చేసుకుంటూ ప్రాఫిట్స్ చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఏంటి అంటే మీషో నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తారు అంట, ఎక్కువ ఆర్డర్స్ వచ్చేలా చేస్తారంట, మనీ పే చేయాలా అని ఫోన్ చేస్తున్నారండి. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు చాలా మంది సిస్టర్స్, బ్రదర్స్ అయితే కాల్ చేసి మరీ అడిగారు. అస్సలు అవసరం లేదండి, మీరు ఎవ్వరికి కూడా 1 రూపీ కూడా పే చేయొద్దు. ఎందుకంటే ఇదంతా ఫ్రీగా మనకి మీషో వాళ్ళు ఇస్తున్నప్పుడు ఎవరెవరికో డబ్బులు ఎందుకు పే చేయాలి? గైడెన్స్ లకు కూడా 100,000, 1000 పే చేసుకొని మరి నేను చెప్పిన ఇన్ఫర్మేషనే వాళ్ళు చెప్తారు. ఎవరైనా గైడెన్స్ తీసుకొని ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంతకంటే ఎక్కువ చెప్పారా వాళ్ళు? ఓకే, మీకు వాళ్ళ ఆర్డర్స్ ఇస్తున్నారు అంటే మీ దగ్గర మనీ తీసుకుంటారు కదా, అందులో హాఫ్ మనీ వాళ్ళు తీసుకొని హాఫ్ మనీతో యాడ్స్ రన్ చేసి మీకు ఆర్డర్స్ ఇస్తున్నారు. ఆ ఆర్డర్స్ కూడా ఎప్పటికీ అలాగే వస్తాయా? అలా ఏం రావండి. రివ్యూస్ అండ్ రేటింగ్ అనేది మనకు జెన్యున్ గా వచ్చినప్పుడే ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ మీషో బిజినెస్ అందరికీ వర్కౌట్ అవ్వదు, నేనే చెప్తున్నాను. కొంచెం చూసుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీషో బిజినెస్ అంటే అంత ఈజీ ఏం కాదు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకొని ప్రతి స్టెప్ లో కూడా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునేలా ఉంటేనే మీకు ఆ బిజినెస్ కరెక్ట్. ఇప్పుడు రిటర్న్ వచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్ గా ప్యాకెట్ ఓపెన్ చేసేస్తే మీకు ఏం లాభం? అదే మీరు అన్ప్యాకింగ్ వీడియో తీయాలని మీకు ముందే తెలిస్తే అది రిటర్న్ రాగానే మీరు అన్ప్యాకింగ్ వీడియో తీసేస్తారు, మీకు కాంపెన్సేషన్ ఏమైనా వచ్చేస్తుంది. ఇలా ఉంటది. మీకు ఏది తెలియకుండా ఫాస్ట్ గా ప్యాకెట్ ఓపెన్ చేసి లాస్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకే ప్రతిదీ తెలుసుకోండి. ఒక 2 days 3 days టైం తీసుకోండి. మన ఛానల్లో వీడియోస్ చూడండి. మన ఛానల్లో కాకపోతే చాలా మంది వీడియోస్ జెన్యున్ గా పెట్టారు, వాళ్ళవి చూడండి. కానీ మేము గైడెన్స్ ఇస్తామండి, మాకు 1000 పే చేయండి, మాకు 3000 పే చేయండి, మీకు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేస్తాము అని వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని స్కామ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది సిస్టర్స్ వచ్చి మా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చానండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, స్కామ్ అయింది అని. కొంచెం చూసుకోండి. ఒకరికి మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తున్నాము ఏంటి అని తెలుసుకొని చూసుకొని ఇవ్వండి. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను అంటే ఏది కూడా మనకు ఊరికే రాదు కదండి. ఏదైనా కానీ మనం కష్టపడితేనే సంపాదిస్తాం, 1 రూపాయి నుంచి కూడా. దాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి చెప్పండి? ఫ్రీగా వచ్చింది చూసి నేర్చుకొని చేసుకోవచ్చు కదా. అండ్ ఇంకొక సిస్టర్ ఈ వీడియో చేసే ముందే కాల్ చేశారు. ఏంటి అంటే తనకి రిటర్న్స్ వచ్చాయంట. రీసెంట్ గానే మన వీడియోస్ చూసే తన సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంట.
అండ్ రిటర్న్స్ వచ్చాయంట. కానీ మీషో వాళ్ళు కాల్ చేసి మీకు రికవరీ అమౌంట్ ఉందండి మీ దగ్గర నుంచి, మాకు రిటర్న్స్ వచ్చిన అమౌంట్ మీరు పే చేయట్లేరు అని కాల్ చేశారంట. అలా ఎందుకు కాల్ చేస్తారు చెప్పండి? ఆల్రెడీ తనకి వెళ్ళిన ఆర్డర్స్ ఉన్నాయి. సో పేమెంట్స్ అనేవి షెడ్యూల్లో ఉన్నాయి. ఆ షెడ్యూల్లో ఉన్న పేమెంట్స్ నుంచి ఆటోమేటిక్గా వాళ్ళు రికవరీ అమౌంట్ కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అంతేకాని మీరు సపరేట్గా వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేనే లేదు. నేను చెప్తున్నాను కదా. సో మీరు ఎవ్వరికి కూడా మీషో నుంచి కాల్ చేసాము, మాకు మనీ వెయ్యండి, మీ దగ్గర నుంచి మాకు మనీ రావాలి, మేము గైడెన్స్ ఇస్తాము, మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఇలాంటివేవి నమ్మకండి. మనం చేసేదే అది ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా తెలియదు. మళ్ళీ ఇలాంటి వాటికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎందుకు లాసెస్ ఫేస్ చేస్తారు? నా సజెషన్ ఏంటి అంటే మీరు మీషో బిజినెస్ కన్నా ఓన్ బ్రాండ్ బిల్డ్ చేయండి. మీషో బిజినెస్ అనేది ఐడియా కోసమే స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి మీ ఓన్ బిజినెస్, ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. మీషోలో పంపించే ప్రోడక్ట్స్తో పాటు మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న ఒక కార్డ్ కానీ ఒక స్లిప్ కానీ దాంట్లో వేసి పంపించండి. డైరెక్ట్గా అక్కడ నుంచి ఎవరైనా చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఫాలో అవుతారు. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. అండ్ మళ్ళీ మళ్ళీ మీకు ఆర్డర్స్ రావాలి, రిపీటెడ్గా ఆర్డర్స్ రావాలి అంటే మీషో కరెక్ట్ కాదండి. మీకు ఓన్లీ ఓన్ బ్రాండ్ నుంచి మీ క్వాలిటీ అనేది తెలుస్తుంది కస్టమర్స్కి. ఓకేనా? ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏవైనా మిస్ అయితే అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా డిస్కస్ చేద్దాము. అండ్ లాస్ట్లో నేను చెప్పేది ఎవరికి డబ్బులు పే చేయకండి, లాస్ ఫేస్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్.